రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలోన ముఖ్యంగా బ్యాడిగా మిర్చి మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి వాటి వివరాలు అయితే తెలియపరుస్తాను. ముందుగా వీడియో అనేది స్కిప్ చేయకోకుండా చూడండి. థంబ్నెయిల్ చూస్తేనే తెలిసిపోతుంది అనమాట. అంతా థంబ్నెయిల్లోనే ఉండదు, ఫుల్ లెంత్ వీడియో చూడండి. నేను పర్ఫెక్ట్గా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు వచ్చేసి నా పని మేర నేను కాస్త లేట్గా అయితే వీడియో పెట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనకు మధ్యాహ్నం 3:30కి అయితే టెండర్ రావడం జరిగింది. బ్యాడింగ్ మార్కెట్ వచ్చేసి ఈరోజు తేదీ పరంగా చూసుకున్నట్లయితే 9వ తారీఖు 1వ నెల జనవరి 2024వ సంవత్సరం. ఈరోజు వచ్చే మటుకు మనకు గురువారం అంటే బేస్తవారం మార్కెట్ గురించి అయితే అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు 94,000 బస్తాల్లోన అధిక సంఖ్యలో కొత్త సరుకులు అయితే రావడం జరిగింది. ఏసీ స్టాక్స్ వచ్చేసి మనకు 30,000 చిల్లర అయితే రావడం జరిగింది. చాలామందికి ఇంతకుముందు వీడియోలో చేసి చెప్పాను, అమ్మేటప్పుడు రైతులు ఏసీలో పెట్టుకున్నారు, ఏసీలో పెట్టే టయానికి అమ్ముకుంటున్నారని. అదైతే చాలా మటుకు వాస్తవం అనే చెప్పుకోవచ్చు. చాలా మటుకు ఇప్పుడు రేట్లు లేవు. రేట్లు లేనప్పుడు అందరూ వచ్చి ఇప్పుడు ఏసీ ఇవన్నీ తీసుకొస్తున్నారు, అయినా రేట్స్ అయితే పట్టడం లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సరుకు వస్తుంది కానీ అమ్మకాలు అయితే జరగడం లేదన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా తక్కువ అడుగుతున్నారు. ఎందుకంటే అప్పుడు 20,000 అడిగిన సరుకులు ఇప్పుడు 10,000 కూడా పోవడం లేదు. అంటే ప్రతి ఒక్క సీడు ఇప్పుడు 10,000 ఉండే సీడు 5,000, 6,000 అట్లా సీడ్స్ పరంగా పోతున్నాయి అనమాట. ఈరోజు మార్కెట్ అయితే తెలుసుకుందాం. అవన్నీ వదిలేస్తే ఇక ఈరోజు ఏమనుకో డబ్బి ఇథనాల్కి సంబంధించింది ఒక 3 బస్తాలు అయితే 40,111 రూపాయలు అయితే రేటు పోవడం జరిగింది. డబ్బి ఇథనాల్కి సంబంధించింది అది వచ్చేసి గదగ్ ఏరియా. అది అంటే గదగ్ నుంచి మనకు మేబీ హుబ్లీ ఆ మధ్యనే ఉండొచ్చు, ఊర్ల పేరు అయితే తెలియదు. ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. ఇప్పుడు మనకు కడ్డీ చూసుకున్నట్లయితే కడ్డీ ఆల్మోస్ట్ ఈరోజు వచ్చేపటికి 39,000 చిల్లర అయితే ఇథనాల్కి సంబంధించింది. ఇది ఒక 5 బస్తాలు అయితే రేటు పడడం జరిగింది. ఇక మిగతా వాటి చూసుకున్నట్లయితే 25,000 కాటు నుంచి 31,000 టాప్ అని చెప్పుకోవచ్చు. చాలా మటుకు డబ్బీ చూసుకున్నట్లయితే 28,000 కాటు నుంచి 32,000 టాప్ అని చెప్పుకోవచ్చు. అంటే మంచి ఒరిజినల్ ఇప్పుడు ప్రస్తుతం పండినది 2025 సరుకు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు 32 టాప్ అనుకోండి, మంచి బెస్ట్ క్వాలిటీ ఉంది. లేదు బెస్ట్ క్వాలిటీ లేకుండా ఒక మాదిరిగా సైజు కలర్ తగ్గింది అనుకుంటే అన్ని 28,000 లోపలైతే పోవడం జరుగుతుంది. ఏదో ఒక లాటుకు పడుతుంది కానీ 30 పైన చాలా మటుకు అదే క్వాలిటీలు వస్తున్నాయన్నమాట. ఇంకా డ్రై కాలేదు, డ్రై అయిన తర్వాత మనకు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవచ్చు అనమాట. ఇక డబుల్ డి ఈరోజు వచ్చేసి హైయెస్ట్ రేట్ వచ్చేసి 24,800. ఇక మీడియాలో వచ్చి మాట్లాడుకుందాము కొత్తవి అనమాట. అన్ని ఏసీ గురించి కూడా లాస్ట్లో వీడియోలో చెప్తాను. ఏసీ సరుకుల గురించి కూడా అవి ఏ విధంగా వస్తున్నాయి, ఏ రేట్స్ పోతున్నాయి అనేది కూడా. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే మటుకు 5531 కొత్తది అయితే 12,000 ఈరోజు వచ్చే మటుకు. మనకు 2043 ఈరోజు వచ్చే మటుకు కొత్తవి అయితే 14,000 నుంచి మనకు 16,000 టాప్ అని చెప్పుకోవచ్చు. 15,500 బాగా ఒరిజినల్ ఉంటే మనకు 16,000 పోతుంది. సర్పన్ 102 కూడా ఈరోజు 16,200 టాప్ అనమాట కొత్తవి అయితే మిగతా వాటికి చూసుకున్నట్లయితే అంటే ఆల్మోస్ట్ ఒక 3-4 బస్తాలు అట్లనే వస్తున్నాయి. ఎందుకంటే చాలా మటుకు మనకు 100-200 బస్తాలు వచ్చినప్పుడు రేట్స్ మనం కంపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే తెలుసుకోవాలి, రైతు తెలుసుకున్నట్లయితే మనకు పెరిగిద్దా తగ్గిద్దా అనేది డైలీ చూస్తుండొచ్చు అనమాట. ఎందుకంటే మనం చాలామంది ఇప్పుడు కటింగ్స్ ఇంకా లేవు. రేపు నెల ఆఖరికి అయితే మనకు కటింగ్స్ పడతాయి. చాలామంది 5531, 273, సూపర్ 10లు, 9 నంబర్ 5లు ఇలా కటింగ్స్ అయితే పడుతున్నాయి అనమాట. ఇప్పుడైతే ఇవి చూసుకున్నట్లయితే 5531 అయితే మనకు 11 నుంచి 12,000 టాప్ అని చెప్పుకోవచ్చు కొత్తవి అయితే మనకి ఈ 273 చూసుకున్నట్లయితే 10,500. లాలీ చూసుకున్నట్లయితే 11,000 టాప్ ఈరోజు వచ్చేపట్టుకు. త్రిమూర్తి 411 చూసుకున్నట్లయితే 9,800 కొత్తవి అయితే ఇక 10081 చూసుకున్నట్లయితే ఈరోజు 10,500. ఇక 341 చూసుకున్నట్లయితే 11,000. నంబర్ 5లు అలాగే ఇండో 5 చూసుకున్నట్లయితే 11,200. గుంటూరు చూసుకున్నట్లయితే 12,200. తేజ చూసుకున్నట్లయితే 11,800 అనమాట. ఇక 355 బ్యాడీ చూసుకున్నట్లయితే ఈరోజు 12,200. ఇక దేవనూరు డీలక్స్ చూసుకున్నట్లయితే 12,500 అనమాట కొత్తవి అనమాట. ఇక మనకు 2043లో ఎలైట్ 466, 6263 ఇవి చాలా మటుకు కొద్ది ఈరోజు కనిపిస్తుంది సరుకు. ఈరోజు వచ్చే మటుకు మనకు 12,200 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇది 2043 సెగ్మెంట్. మనకు 2043 మీడియాలు వచ్చే మటుకి మీడియాలు మనకి ఈ సంవత్సరంవే
చాలా మటుకు రావడం జరిగింది. 10,000 11,000 టాప్ అని చెప్పుకోవచ్చు మీడియాలు. అంటే కొత్తవి అయి ఉండొచ్చు, మనకు చాలా మటుకు కలరు తక్కువ ఉంటే గిన 10,000 నుంచి 11,000 అయితే వ్యాపారాలు అయినాయి అనమాట. చాలామందివి ఏసీ గురించి అడుగుతున్నారు, ఏసీ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చే మటుకు ఏసీవి డబ్బీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే 18,500 అయితే టాప్. ఒరిజినల్ బాగుండి అంత కాయ షైనింగ్ ఉన్నా కూడా 19,000 వేస్తే టాప్ అని చెప్పుకోవచ్చు. ఇంకా కడ్డీ చూసుకున్నట్లయితే 18,000 టాప్ ఈరోజు వచ్చే మటుకు. డబల్ డీ చూసుకున్నట్లయితే 16,800 టాపు. ఇవే రకాలు మీడియాలు, డబ్బీ మీడియాలు చూసుకున్నట్లయితే 10 నుంచి స్టార్టింగ్, 8 నుంచి కూడా స్టార్ట్ అయినాయి. 14,000కి ఎండ్ అయినాయి మీడియాలు అయితే కింద 14,000. ఇక కడ్డీ చూసుకున్నట్లయితే 13,000కి ఎండ్ అయినాయి. ఇవి 6,000 నుంచి స్టార్ట్ అయినాయి. డబల్ డీ చూసుకున్నట్లయితే మీడియాలు 12,000 టాప్ మీడియాలకైతే. మనకు కింద నుంచి చూసుకున్నట్లయితే 5,500 నుంచి కూడా స్టార్ట్ అయినాయి డబ్బీ, కడ్డీ, డబల్ డీ. ఎందుకంటే ఏసీవి మాల్ ఎక్కువగా ఉండడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే మనకు ఒక్కోటి ఒక్కో విధంగా వెళ్తున్నాయి అనమాట. మనకు సెగ్మెంట్లు బట్టి రేట్స్ అనేవి డిసైడ్ అవుతున్నాయి అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక 2043 ఏసీ ముఖ్యంగా చెప్పుకోవాలి. ఇవి మనకు 8,000 కాటు నుంచి 14,000 టాప్. 14,000 అంతకుమించి పోవటం లేదు. మొన్న బాగానే వచ్చింది కదా అనుకున్నాము, అయినా రేట్స్ అనేవి డౌన్ అవుతాయి అన్నమాట. కన్సిడర్ అయితే లేదు ముఖ్యంగా చూసుకున్నట్లయితే. ఇక సర్పన్ 102 ఈరోజు 13,800 టాపు. ఎలైట్ 4666263 ఇవి వచ్చేసి 13,500. ఇవే మీడియాలు చూసుకున్నట్లయితే 2043 సర్పన్ 102 2043 ఒరిజినల్ సెగ్మెంట్లు మీడియాలు 10-11,000 టాప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మటుకు అసలుకి దీన్ని వేయాలంటే కూడా చాలామంది వెనకంజ చేస్తున్నారు అనమాట. కొత్త వాటిపైన మార్కెట్ నడుస్తుందన్నమాట. ఈ 94,000 బస్తాలు ఎక్కువ మనకు 60-70,000 బస్తాలు ఇవే రావడం జరిగింది కొత్తవి. పాత వచ్చేసి 30,000 చిల్లర కూడా దిగినాయి. అది కూడా రేపు మార్కెట్ అయితే ఉంటుందన్నమాట, శుక్రవారం అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే మటుకు మనకు ఇవే క్వాలిటీలు డబ్బీ, కడ్డీ, ఈ 2043 ఇవే నడిచినాయి అనమాట బాగా. అంటే ఎక్కువ కానీ తక్కువ కానీ. ఇక మనకు 5531 ఏసీ స్టాక్స్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు వచ్చే మటుకు 11,000 10,500 టాప్. మంచి ఒరిజినల్ క్వాలిటీ ఉన్న 273 చూసుకున్నట్లయితే 10,000. నంబర్ 5 విండో 5 చూసుకున్నట్లయితే 9,800 కాటి నుంచి 9,500 లోపలే వెళ్ళడం జరిగిందనమాట. ఇవన్నీ 10,000 లోపు కూడా ఇంక్రీజ్ కాలేవు. ఇక 341 355 బ్యాడ్కి ఇవి వచ్చేసి 10,000 టాప్ ఏసీ స్టాక్స్. ఇక 10081 ఇవి 9,500 టాపు. త్రిమూర్తి 411 9,000 టాపు. మనకి ఈ తేజ చూసుకున్నట్లయితే 12,500 టాపు ఏసీ స్టాక్స్. గుంటూరు చూసుకున్నట్లయితే 13,000 టాప్ అనమాట. అంతకుమించి అయితే పెద్ద రేట్స్ అయితే లేవు వీటికి కూడా. ఇవే రకాలు మీడియాలు ఎక్కువగా ఉండడం జరిగింది. ఎందుకంటే కాలర్ షైనింగ్ తక్కువ ఉండబట్టి. ఇవి వచ్చేసి మనకు చాలా మటుకు మీడియాలో వచ్చే వాటికి 5,000 కాటి నుంచి 9,000 టాపు. 5,000 కాటి నుంచి 9,000. 2043 కూడా ఇవే రేట్సే పోతున్నాయి. ఎందుకంటే కలర్ కాంబినేషన్ అనేది చాలా మటుకు ఇంక్రీజ్ కావటం లేదనమాట. ఇవి మామూలుగా అంటే హైయెస్ట్ ఉంటే కన్నా 8,000-9,000 పోతున్నాయి. కానీ మామూలు 2043కి వెనక ముందు రేట్స్ అనేవి తగులుతున్నాయి అనమాట ప్రతి ఒక్క సెగ్మెంట్కి. ఇక తెల్లకాయలు, మచ్చకాయలు, డబ్బీ, కడ్డీ. డబ్బీ వచ్చేసి ఈరోజు 3,900. కొత్తవి అయితే కింద 4,200 టాపు. కడ్డీ చూసుకున్నట్లయితే 3,500 ఏసీవి. మనకు కొత్తవి అయితే కింద 3,800. డబల్ డీ చూసుకున్నట్లయితే 3,000 టాపు కొత్తవి అయితే కింద. పాతవి అయితే కింద 3,200. ఇంకా 2043 సెగ్మెంట్స్ మనకు ఒరిజినల్ ఆరు మనకు ఎలైట్ 4666263 ఈ రకాలు కూడా మనకు రావడం జరిగింది. ఇవి 3,500 టాప్ అయినాయి ఏసీ అయితే కింద. ఎందుకంటే చాలా మటుకు ఏసీలో కూడా పెట్టినారు, తెలియని రైతులు పిల్లకాయలు కూడా పెట్టేసినారు ఏసీలో కూడా. ఇంకా 5531 10081 ఇలా మిగతా రకాలని గుంటూరు తేజ వరకు చూసుకున్నా కూడా ఇవి 400 నుంచి స్టార్టింగ్ 1,800 టాప్ అని చెప్పుకోవచ్చు. కొన్ని 1,000 రూపాయలు, 1,100, 2,000 కూడా వేయడం జరిగిందనమాట. ఇక చాలా మటుకు ఈరోజు మార్కెట్ అయితే స్టడీ అనుకోవచ్చు. అంటే పెద్ద స్టడీని లేదు, నిన్న మొన్నటి గురించి కంపేర్ చేస్తే అదే రేట్లే నడుస్తున్నాయి. స్టడీ అంటే తగ్గలేదు, పెరగలేదు, వాటికే నడుస్తున్నాయి అన్నమాట. గత వారం నుంచి ఇవే రేట్లే నడుస్తున్నాయి. చాలామంది మార్కెట్ ఎప్పుడు ఉంటుందని అడుగుతున్నారు. సోమవారం, గురువారం అది కామను. ముఖ్యంగా మళ్ళీ సోమవారం విడిచిన సరుకులు మంగళవారం సేల్స్ అవుతాయి. మళ్ళీ గురువారం బేస్తవారం విడిచిన సరుకులు శుక్రవారం అయితే సేల్స్ అవుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక్కోటి ఒక్కో రకంగా సెగ్మెంట్లు బట్టి మనకు రేట్స్ అనేవి పడుతున్నాయి. చాలామంది చేయి వ్యాపారాలు కూడా నడుస్తున్నాయి అనమాట. ఇక వచ్చేసి అందరికీ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు.
అందులో వచ్చేసి భోగి వచ్చేసి మనకు మంగళవారం పడుతుంది. సోమవారం అయితే మార్కెట్ యథావిధిగా నడవడం జరుగుతుందని మార్కెట్ వారు అయితే తెలపడం జరిగిందనమాట. ఇక ఇంకో గంట తర్వాత అయితే మన రాయచూరు బళ్ళారి మార్కెట్ గురించి అయితే వీడియో వస్తుందన్నమాట. నిన్న కాస్త లేట్ అయితే అయిందనమాట, దానికైతే చింతిస్తున్నాను. పొద్దునైతే అప్లోడ్ చేశాను, మళ్ళీ ఇప్పుడు దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఉంటాను మరి మరొక వీడియోతో. మన అర్జున్ వాస్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.